ఒక హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం. మా బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్నటువంటి సమయం. ఈ డైలాగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఆ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, హరిహర వీరమల్లు చాలా రోజుల తర్వాత చాలా డిలే అవుతూ వచ్చినటువంటి ట్రైలర్ హరిహర వీరమల్లు. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అసలుకి ఆ ట్రైలర్ మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా మందికి. అంటే టీజర్ వచ్చింది, బట్ కొంచెం దాని గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు, బట్ దాని తర్వాత సాంగ్స్ ఒకటి వచ్చింది, బట్ ఏవి కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయాలని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఒకే ఒక ట్రైలర్, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అదే రన్ అవుతూ ఉంటుంది. హరిహర వీరమల్లు కోట్లకు పడగెత్తేటువంటి ఒక ట్రైలర్. అంటే ఈ ట్రైలర్ చూసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా సినిమాను కొనేటువంటి సినిమాకి సంబంధించిన కొనేటువంటి డీల్స్ ఉంటాయి. సో ఇది మెయిన్గా ఈ ట్రైలర్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. బట్ అనుకున్న విధంగానే ట్రైలర్ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ట్రైలర్ తీసుకుంటే కంప్లీట్గా, అంటే మనకు తెలుసు ఔరంగజేబు తరహాలో వచ్చేటువంటి ఒక క్యారెక్టర్, దాన్ని బాబీ డియోల్ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంట్రీ, ఆ ఎంట్రీ తోటి ఆయన బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి బీజియం, ఆ బీజియం కూడా కంప్లీట్గా ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇది చూస్తేనే అర్థమవుతుంది మనకు 15వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక స్టోరీ. సో అంటే అటు ఒక ఏదైతే ఔరంగజేబు రాజులు అండ్ దాని తర్వాత హిందువుగా బతకాల్సిన, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి దండయాత్రలు చేసి హిందువులని చాలా ఇబ్బంది పెట్టినటువంటి రోజుల్లో కంప్లీట్ ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అయితే మనకైతే అర్థమవుతుంది. దీంట్లో ఒక యోధుడి కథ, అంటే హరిహర వీరమల్లులోని అంటే వీరమల్లు లాంటి ఒక యోధుడు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా చేశారనేది ఒక స్టోరీ ఉంది. బట్ దాంట్లో కంప్లీట్గా నిధి అగర్వాల్ చూసుకున్నట్లయితే, నిధి అగర్వాల్ గారు ఆవిడ కొంచెం ఒక ప్రిన్సెస్ లెక్క ఉంది. ఆ ప్రిన్సెస్కి ఏదో సమ్ ప్రాబ్లం వస్తుంది, అది మాట తీరుస్తున్నారు అని కూడా ఒక ఆ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. బట్ ఎప్పుడైనా కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి డైలాగ్స్ చాలా ఇంటెన్స్గా ఉండే. అటు తనికెల బర్ని గారు చెప్పేటువంటి డైలాగ్, కోహినూరు వజ్రం గురించి ఆయన చెప్పేటువంటి, అక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్స్ ఒకటి. అండ్ దాని తర్వాత ఆయన చెప్తూ ఉంటారు, నేను రావాలని చాలామంది దేవుడికి మొక్కుకుంటారు, మీరు మాత్రం రావద్దని అనుకుంటున్నారు. ఈ తరహాలో జరిగేది అయితే అవుతుంది. బట్ కంప్లీట్గా యాక్షన్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఈ సినిమాని క్రిష్ గారు డైరెక్ట్ చేశారు, బట్ దాన్ని ఆయన తీసుకొని జ్యోతి కృష్ణ గారు, ఏదైతే ఏఎం రత్నం గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆయన సినిమాని భుజాల మీద వేసుకొని కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్, ఇందుకోసమా, ఎందుకు ఇన్ని రోజులు డిలే అయింది, బట్ ఆ డిలే అయిన దానికి కంప్లీట్గా ఒక వర్తబుల్ వర్మ అనే ఒక డైలాగ్ మనం వింటూ ఉంటాం కదా, ఆ తరహాలో హరిహర వీరమల్లు అయితే ఉన్నట్టుంది. అండ్ పార్ట్ 1 సో కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్, ఎస్పెషల్లీ అటు బాబీ డియోల్ అండ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫైట్ సీక్వెన్స్ ఒక షాట్ ఉంది. ఆ షాట్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయితే అని అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత, ఆయన ఆఫ్టర్ పొలిటికల్ బిజీ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా, అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం పవన్ గారి కెరీర్లో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నటువంటి సినిమా. బట్ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అన్నారు. అదే తరహాలో కంప్లీట్గా ట్రైలర్ని అదే విధంగా డిజైన్ చేశారు. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ మాట వినాలి, అంటే వీరమల్లు చెబితే వినాలి అని కూడా ఆయన చెప్పేటువంటి డైలాగ్ ఒక మంచి కిక్ ఇచ్చింది. అందులో భాగంగానే వచ్చినటువంటి మాట వినాలి గురుడా మాట వినాలి సాంగ్ కూడా ఆ టైంలో వచ్చేటట్లయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఇది ఒక రాజులు, అంటే గతంలో ఔరంగజేబ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఔరంగజేబ్కి అండ్ హిందూ సంబంధించినటువంటి ఒక ఉన్నటువంటి వ్యక్తులు, అందులో ఒక యోధుడి కథ. అంటే హరిహర వీరమల్లు లాంటి ఒక వీరుడు అండ్ ఆయన ఎలాంటి పోరాటం చేసిండు, దాని వాళ్ళ హిందూ ప్రజలను ఎలా కాపాడుకున్నట్లు ఉన్నటువంటి ఒక స్టోరీ. బట్ దీన్ని డెఫినెట్గా సినిమాని లిబర్టీ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ సునీల్ గారి పర్ఫార్మెన్స్ దాంట్లో అలా వచ్చింది. అండ్ దాని తర్వాత సుబ్బరాజ్ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, ఇవన్నీ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీలో బాబుని ఎత్తుకున్నటువంటి ఒక స్టోరీ. ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే పార్ట్ 2 డెఫినెట్గా పార్ట్ 1 ఈ తరహాలో ఉంటే, బట్ పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటుందో మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నిధి అగర్వాల్ రొమాన్స్ ఉంది, బట్ కాకపోతే దీంట్లో అనసూయ గారు ఉన్నారు అండ్ పూజితా పొన్నాడ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు గతంలో వచ్చినటువంటి సాంగ్స్లలో కనిపించారు, బట్ ట్రైలర్లో ఎక్కడా లేరు. ట్రైలర్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 3 minutes లోపు వరకు కూడా కట్ చేసి పెట్టారు. ఈ ట్రైలర్ చూస్తే మాత్రం ఫ్యాన్స్కి నిజంగానే ఒక ఫుల్ మీల్స్. అంటే ఇప్పటి వరకు కొంచెం బజ్ తక్కువే ఉంది, బట్ ఈ ట్రైలర్ తోటి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే పెరిగిపోయినాయి. బట్ ఈ ట్రైలర్ చూస్తే మాత్రం కంప్లీట్గా ఇది చూస్తున్నంతసేపు కొంచెం ఎక్కడో, అంటే మనకు ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్కి అర్థమయ్యేలా, బట్ క్యారెక్టర్ విజువల్స్, మొత్తానికి విజువల్స్ అయితే మాత్రం ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఆర్ఎఫ్సీలో షూట్ చేశారు, మేబీ ఆ చరిత్ర ఏంటైతే గతంలో ఇసుక దిబ్బల్లో షూట్ చేసినట్టు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చే విషయం అని అయితే చెప్పచ్చు. సో ఓవరాల్గా మాత్రం హరిహర వీరమల్లు ట్రైలర్
వచ్చినప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఎలా ఉండబోతుంది ఏంటి, కొంచెం ఏమైనా తగ్గితే మాత్రం చాలా చాలా లాస్ అయ్యేది. బట్ ఒక్క ట్రైలర్ తోటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే వెళ్ళిపోయాయి. సో హరిహర వీరమల్లు పార్ట్ 1 జూలై 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. బట్ ఇంకొన్ని విషయాలు అయితే ఇది జస్ట్ ట్రైలరే ఈ రేంజ్లో ఉంటాయి. బట్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అయితే చెప్పలేము. సో మొత్తంగా మరి హరిహర వీరమల్లు జూలై 24న ఇంకెలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటుందో మళ్ళీ ఆ రోజు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.